టవర్ వరకు వచ్చుద్దా జిల్లా వచ్చుద్దా? నా పేరు గుంటూరు ప్రభుదాస్. నేను ఒంగోలు నగరాధ్యక్షుడు, ఎంఆర్పిఎస్ నగరాధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీటు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి కార్యక్రమాన్ని ఈ ఒంగోలు టౌన్లోనే ఘనంగా నిర్వహించుటకు ఈ ఎంఆర్పిఎస్ టౌన్ కమిటీ అంతా భారీ స్థాయిగా నిర్వహించుటకు మేమందరం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వృద్ధులకి బట్టల పంపిణీ మరియు బైక్ ర్యాలీ, మరి భారీ కేక్ కటింగ్ కూడా మన ఎంఆర్పిఎస్ టౌన్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి కూడా కొంతమంది ముఖ్యంగా అది హాజరయ్యే అవకాశాలు 100% ఉన్నాయి ఇక్కడ. అలాగే ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యక్రమం కూడా రెండు కలిపి మేము నిర్వహించుటకు మేము అందరం కలిసి ఎంఆర్పిఎస్ టౌన్ కమిటీ అందరం కలిసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కర్నూలు బైపాస్ నుంచి దాదాపు 500 బైకులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మన ఎమ్మెల్యే గారు కావచ్చు, ముఖ్య అతిథుల మొత్తాన్ని ఈ ప్రోగ్రాంకి మేము ఇన్వైట్ చేసుకొని ఈ ప్రోగ్రాన్ని మేము విజయవంతం చేసుకోవడానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మాదిగ ముద్దుబిడ్డలైనటువంటి టౌను మరియు జిల్లాలోనే, ప్రకాశం జిల్లాలోనే ఎంతోమంది ముద్దుబిడ్డలంతా మన మాదిగ ముద్దుబిడ్డలు మొత్తం కలిపి కులమతాల భేదం లేకుండా 59 ఉపకులాలకి అన్నగారు ఏదైతే 59 ఉపకులాలని ఈరోజు ఎంఆర్పిఎస్లో చేర్చుకోవడం జరిగిందో వాళ్ళందరూ ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగానే ఈ ఎంఆర్పిఎస్ అనేది ప్రకాశం జిల్లాలో ఆ అన్నగారు మంచి గట్టి శ్రీకారం చుట్టి ఇక్కడ నిర్మాణం బాగా గట్టిగా ఉండాలని చెప్పేసి ఆ అన్నగారు అనేటువంటి తిరుపతిలో బాబు మాది గారిని మరియు నన్ను కొంతమందిని ఇక్కడ సుబ్బారావు అని మండల రూరల్ ప్రెసిడెంట్ని కూడా ఇక్కడ జరిగింది. అలాగే మేమంతా కలిసి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడానికి ఎంతోమంది జనాల్ని గ్యాదరింగ్ చేసుకోవటము, ఈ కార్యక్రమాల్లో బట్టలు పంపిణీ, వృద్ధులకు కూడా కొన్ని బట్టలు, పండ్లు, ఏదైతే చిన్నపిల్లలు పాపం వాళ్ళు బ్లైండ్స్ కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పుస్తకాలు, పెన్నులు, అలాగే రిమ్స్లో కొంతమంది పేషెంట్స్కి కూడా మేము పళ్ళు అవన్నీ ఇవ్వడానికి, అలాగే ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఆ రోజు భారీ బ్లడ్ బ్యాంక్ అనేది మేము బ్లడ్ డొనేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాదిగ ముద్దుబిడ్డలు 59 ఉపకులాలు కూడా మాకందరూ సహకరించి ఈ ప్రోగ్రాన్ని, రెండు ప్రోగ్రాలని కులమతాల భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా దీన్ని మనం ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒంగోలు ప్రజలకి మరియు జిల్లాలో ఉన్న వాళ్ళకి టౌన్ మొత్తం కలిపి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు తిరువీధి బాబు మాదిగ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా టౌన్ ఆధ్వర్యంలో, మా నగరాధ్యక్షుడు ప్రభుదాస్ ఆధ్వర్యంలో మేము మా యూత్ మొత్తం కలిసి భారీ ప్రోగ్రాం విగ్రహం దగ్గర చేయటం, అక్కడి నుంచి మా గుడ్డల పంపకం ఉంటుంది, పిల్లలకి భోజనాలు, అలాగే కేకు కటింగు ఉంటుంది. ఎందుకంటే ఆ మహనీయులు చేసిన త్యాగాలే గుర్తు చేసుకోవాలా. ఏప్రిల్ అంటే ఇద్దరు మహానుభావులు పుట్టినరోజు, బాబు జగజ్జీవన్ అంబేద్కర్ అంటే మహానుభావుడు రాశాడు, ఈయన అమలుపరిచాడు. అంటే దళిత జాతికి ఇద్దరు రెండు కళ్ళు అంటారు పెద్దలందరూ. ఎందుకంటారంటే ఒక ఆయన రాజ్యాంగం రాస్తే ఒక ఆయన పార్లమెంట్లో అమలుపరిచిన మహానుభావుడు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి కాడ ఏప్రిల్ రావటం, ఏప్రిల్ నెలంటే మంచి రోజు. అది ఏప్రిల్లో మళ్ళీ ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, జ్యోతిరావు పులే, 11వ తారీఖు జ్యోతిరావు పులే. అంటే ఏప్రిల్ అంటేనే దళితులకి ఒక పండగైన రోజు. ఆ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, భారీ కార్యక్రమాలు చేస్తాం. అలాగే
మార్కాపురం జిల్లాలో రామాపురం దగ్గర బస్సు దహనం జరిగిన వాళ్ళకి మృతులకి మేము సంతాపం తెలియజేస్తున్నాం అలా ఒకసారి మేము